ఎండలు మండిపోతున్న ఈ సమ్మర్ సీజన్లో చల్లదనాన్ని వెతుక్కుంటూ ప్రజలు స్విమ్మింగ్ పూల్స్ వైపు పరుగులు పెడుతున్నారు. స్విమ్మింగ్ కోసం చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. కరీంనగర్ కేంద్రంలోని స్విమ్మింగ్ పూల్లో అయితే చిన్నారుల సందడి ప్రత్యేక ఆకర్షణగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. ఎండలు మండిపోతున్న ఈ సమ్మర్ సీజన్లో చల్లదనాన్ని వెతుక్కుంటూ స్విమ్మింగ్ పూల్ వైపు బాట పడుతున్నారు ప్రజలు. ఆరోగ్యానికి మంచిదైన స్విమ్మింగ్ ఇప్పుడు కరీంనగర్ కేంద్రంలో చిన్నపిల్లలతో అయితే స్విమ్మింగ్ పూల్ అన్నీ కూడా సందడిగా కనిపిస్తున్నాయి. అసలు స్విమ్మింగ్ పూల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, స్విమ్మింగ్ పూల్ ఎందుకు చేస్తారు, అసలు స్విమ్మింగ్ ఎందుకు చేస్తారు, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటన్న విషయం అయితే మనతో పాటు మాట్లాడేందుకు ఇక్కడ కరీంనగర్ అంబేద్కర్ స్విమ్మింగ్ పూల్ కోచ్ సంపత్ ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ముఖ్యంగా సమ్మర్ సీజన్లోనే అసలు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి కారణం ఏంటి, ఎందుకు స్విమ్మింగ్ వల్ల ప్రయోజనాలు ఏంటి అసలు? స్విమ్మింగ్ పూల్ నమస్కారం అండి. నా పేరు సంపత్ అండి. గత 21 సంవత్సరం నుంచి అంబేద్కర్ స్టేడియంలో స్విమ్మింగ్ కోచ్గా పనిచేస్తున్నానండి. స్విమ్మింగ్ నేర్పడం వల్ల పిల్లలకి బెనిఫిట్స్ అంటే స్విమ్మింగ్ వల్ల బ్రీతింగ్, లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, హైట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈ చదువు స్కూలు చదవడం పోవడం వల్ల ఉదయాన్నే పరుగులతో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్లో ఏం చేస్తారంటే పిల్లలకి అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెరువులు కుంటలు కాకుండా కోచ్ లైఫ్ గార్డ్ ద్వారా స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ నేర్పడం వల్ల పిల్లలకి చాలా సేఫ్ ఉంటుందండి. ఈ మధ్య చాలామంది ఈత వచ్చా అని చెప్పేసి స్విమ్మింగ్ వచ్చా అని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయినా కానీ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ప్రమాదాలకు గురవుతారండి. స్విమ్మింగ్ పూల్లో నేర్పడం వల్ల ఒక లైఫ్ గార్డ్ ఉంటాడు, కోచ్ ఉంటాడు. కోచ్ ద్వారా శిక్షణ తీసుకోవడం వల్ల స్విమ్మింగ్ వల్ల పిల్లలకు హైట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, బ్రీతింగ్ ఉంటుంది, లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, కొంచెం బ్రెయిన్ కూడా ఉన్న టెన్షన్స్కి రిలీఫ్రేషన్ ఉంటుంది. ఈ పిల్లలు ఏం చూసినా ఫోన్ పడుతున్నారు, టీవీలు చూస్తున్నారు, గేమ్స్ అంటున్నారు, పబ్జీ గేమ్స్ ఆడుతున్నారు. అలా కాకుండా ఈ మధ్యకాలంలో ఫోన్ పట్టిన పిల్లలకి చాలామందికి ఆటిజం వస్తుంది. ఈ స్పోర్ట్స్ పైన ఏ అవగాహన లేకుండా తల్లిదండ్రులు ఏంటంటే పక్క వాళ్ళని చూసి చదువు పైన ఫోకస్ చేస్తున్నారు, కానీ స్పోర్ట్స్కి ఎవరు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. మన గవర్నమెంట్ చాలా వరకు ఇప్పటివరకు స్పోర్ట్స్ మీద చాలా ఖర్చు పెట్టి చాలా ఎంకరేజ్ చేస్తున్నది గవర్నమెంట్ కూడా. గవర్నమెంట్ కోచెస్ పీటీల దగ్గర స్కూల్లో పీటీ ఉంటాడు, స్టేడియాలలో కోచెస్ ఉంటారు, వాళ్ళ పరిరక్షణలో ట్రైనింగ్ తీసుకుంటున్న పిల్లలకి డైలీ కనీసం ఒక 1 అవర్ అన్న పిల్లలకి తల్లిదండ్రులు దయతలిచి, నా రిక్వెస్ట్ ఏంటంటే దయతలిచి పిల్లలకి డైలీ ఒక 1 అవర్ పిల్లలకి ఆటలపైన కొంచెం దృష్టి పెట్టండి. స్విమ్మింగ్ అని కాకుండా ప్రతి గేమ్ పైన 1 అవర్ ఫోకస్ చేయడం వల్ల పిల్లలు చాలా ఉల్లాసంగా ఉంటారు. మన కొంచెం కెరియర్ కూడా బాగుంటుంది, హెల్త్ బెనిఫిట్స్ ఉంటుందండి. ఓకే, అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంటే స్విమ్మింగ్ వల్ల అయితే ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అయితే అదేవిధంగా ఆటిజం కూడా, చిన్నపిల్లల్లో ఆటిజం కూడా తగ్గుతుంటుంది అంటున్నారు. అసలు ముఖ్యంగా అసలు ఈ స్విమ్మింగ్ అనేది నేర్చుకోవడం ఎట్లా నేర్పిస్తారు, దానికి ముఖ్యమైన ప్రణాళిక ఉంటుంది కదా, ఎట్లా నేర్పిస్తారు అసలు? బేసిక్గా రాగానే పిల్లల్ని ఫస్ట్ రాగానే ప్రొఫెషనల్ స్విమ్మింగ్ పూల్లో రాగానే స్విమ్మింగ్ క్యాప్ ఉంటుంది, గగుల్స్ పెట్టుకోండి. మినిమం 8 years పిల్లల నుంచి మా దగ్గర అలో చేస్తామండి. రాగానే ఫస్ట్ పిల్లలకి లెగ్ బీటింగ్ ఉంటుంది, తర్వాత ఫ్లోటింగ్ ఉంటుంది, హ్యాండ్ బీటింగ్ ఉంటుంది. దాన్ని బట్టి ఫ్లోటింగ్ చేయించుకుంటూ మినిమం మ్యాక్సిమం 15 daysలో పిల్లలకి స్విమ్మింగ్ నేర్పడానికి కోచ్ ఆధ్వర్యంలో ఉంటుందండి. ప్రత్యేకంగా మా దగ్గర ఇప్పటివరకు నేషనల్స్ మెడల్స్ ఇస్తున్నారు, స్టేట్ మెడల్స్ ఇస్తున్నారు. మన తెలంగాణలో బెస్ట్ స్విమ్మర్ అని మన దగ్గరనే ఉన్నాడండి సాత్విక్ రాజ్ అని చెప్పేసి, తన సీనియర్ కూడా మెడలిస్ట్. మన పిల్లోడే మన కోచింగ్ ద్వారాలో తెలంగాణకు చాలా పేరు తెచ్చారు. లాస్ట్ టైం సీఎం కప్ పెట్టినప్పుడు కూడా మన జిల్లాకి స్విమ్మింగ్లో మెడల్ వచ్చింది. ఈ వేరే స్పోర్ట్స్లో ఎలా రాలేదండి, అది కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రత్యేకంగా చాలామంది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, చాలామంది కూడా స్విమ్మింగ్ చేస్తున్నారు. ఇక్కడ అంతా కూడా స్విమ్మింగ్ పూల్ మొత్తం కూడా చిన్నపిల్లలతో కలకలాడుతున్న పరిస్థితి అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు అసలు మీరు ఇక్కడికి, ఎవరి కోసం వచ్చారు మీరు ఇక్కడికి? మా బాబు ఉన్నాడండి, మా బాబు కోసం వచ్చాము. రోజు సమ్మర్ కదండి, బయట ఆడుకుంటూ ఎండలో తిరుగుతున్నాడు బాగా. సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేస్తే టైం సేవ్ అవుతుంది, దట్టు వాళ్ళకు నేర్చుకున్నట్టు ఒక అవకాశం ఉంటుంది. పిల్లలు ఎండలో తిరగకుండా చల్లగా కొంచెం ఒక వాళ్ళకు ప్రాక్టీస్ లాగా మంచిగా అనిపిస్తుంది. అంటే ఎంతకాలం నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? మేము 1 week అయిందండి జాయిన్ అయ్యి, 1 week నుంచి వస్తున్నాం. చాలా బాగుందండి, చాలా బాగుంది. పిల్లలందరూ వస్తున్నారు, వాళ్ళతో పాటు మా బాబు కూడా మింగిల్ అయిపోయి బాగా నేర్చుకుంటున్నాడు కూడా. జంప్ చేయడం అలా చేయడం అంతా బాగా చేస్తున్నాడు. ఓకే, ఇక్కడ మరికొంతమంది పేరెంట్స్ అయితే ఉన్నారు, వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం बोलिए, आप किधर से आए? मैं इधर करीमनगर में ही रहती हूँ, वैसे मैं बेसिकली दिल्ली से हूँ। कितने दिन से कोचिंग कर रहे हैं? लास्ट ईयर ज्वाइन किया था समर वेकेशंस में। एवरी समर वेकेशन मेरी डॉटर आती है, ज्वाइन करती है। बेटी और बेटा? बेटी है मेरी।
वो फाइव ईयर्स की है अभी। अभी वो परफेक्ट हुआ स्विमिंग में? हाँ, वो प्रैक्टिस कर रही है स्विमिंग से क्या होता है, बच्चे स्क्रीन बहुत देखते हैं, फ़ोन बहुत देखते हैं, तो उससे दूर रहते हैं। फ्लेक्सिबिलिटी बढ़ती है बच्चों के लिए। एक्सरसाइज एक बहुत अच्छी एक्सरसाइज है। अगर गलती से भी पानी में गिर गए तो स्विमिंग उनको बचा सकती है, अगर स्विमिंग उन्हें आती है तो। इसीलिए मैं उसे लेकर आती हूँ समर वेकेशन अभी में। 1 साल से आप आपका बेटा और बेटी स्विमिंग कर रहे हैं, कैसा हो रहा है आपको 1 साल में? बहुत अच्छा कर रही है, पूरा चला रही है हाथ पैर, मतलब जैसे है। सर बहुत अच्छा सिखाते हैं, कैसा कर रहे हैं कोचिंग यहाँ पे? बहुत अच्छा सिखाते हैं, बहुत बढ़िया। థ్యాంక్ యూ. ఓకే అండి, ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ అంతా కూడా చిన్నపిల్లలతో కలకలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక చిన్నపిల్లలు స్విమ్మింగ్ నేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆటిజం రాకుండా ఉండేందుకు కూడా చాలా దోహదపడుతుందంటూ, అదేవిధంగా చిన్నపిల్లలు ఫోన్ ఎడిక్ట్ అవ్వకుండా ఇటు సమ్మర్ సీజన్లో వచ్చి కోచింగ్ కేవలం సమ్మర్ సీజన్లోనే కాదు, నిరంతరం ఈ స్విమ్మింగ్ చేయడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్న విషయం అయితే మనకు కోచ్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ అరుణ్తో రిపోర్టర్ సంతోష్ కుమార్, స్వతంత్ర టీవీ.